జీవాత్మను విడుదల చేసే అభిషేకం ఒక్కసారిగా రాదు. అది రహస్యంగా దేవుని సమక్షంలో నిర్మితమవుతుందంట. హెజ్కేలు ఎండిన ఎముకల మీద జీవాన్ని ప్రవచించేటప్పుడు ఆయనకి దేవునితో లోతైన సంబంధం ఉందని, వ్యక్తిగతంగా ఉందని మనకి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మతో సహవాసం లేకుండా జీవం వచ్చే ప్రవచనం రావడం అసాధ్యం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను వెతకాలి, నన్ను వెతికి నా సన్నిధానంలో నువ్వు నిల్చొని నీ స్వరముతో కాకుండా నా స్వరముతో నువ్వు ప్రవచనం ఎత్తి మాట్లాడాలి అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అభిషేకం రావాలి అంటే నువ్వు గుప్త ప్రార్థనలో ఎదగాలి. వాక్యము నీ లోపల నిండాలి. నీ స్వభావములో పరిశుద్ధత కనపడాలి. పరిశుద్ధాత్మకు నీవు పూర్తిగా లొంగిపోవాలి. నీవు దేవుని సన్నిధిలో కాలం గడిపితే నీ మాటల్లో పరిశుద్ధాత్మని శ్వాస వినిపిస్తుంది. అప్పుడు నువ్వు మాట్లాడేది మాటలు కాదు, జీవం. నీవు ప్రవచించేది సమాచారం కాదు, రూపాంతరం. దైవాత్మతో నేను ప్రవచిస్తున్నాను. ఈ దినముల్లో దేవుడు జీవాత్మను నిండిన సేవకులను లేపుతున్నారంట. వారి ద్వారా ఎండిన ఎముకలు సైన్యముగా నిలబడతాయని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక.